హలో హలో చిన్న బాగున్నావా? బాగున్నాను నాన్నగారు. మీరెలా ఉన్నారు? అన్నయ్య వాళ్ళందరూ బాగున్నారా? ఆ, అందరం బాగానే ఉన్నాం నాన్న. ఎలా చదువుతున్నావు? పరీక్ష దగ్గరికి వచ్చినట్టుంది. అవును నాన్నగారు, చాలా బాగా చదువుతున్నాను. చిన్న, నేను చెప్పిన విషయం ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు మమ్మల్ని చూడాలన్నా, మన ఊరికి రావాలన్నా నువ్వు పోలీసు అయ్యాకే. అంతవరకు మా గురించి, ఈ ఊరు గురించి ఏం ఆలోచించకు. ఈ నాన్నను అర్థం చేసుకో, అంతే చాలు. అయ్యో నాన్నగారు, ఎంత మాట! మీ లక్ష్యం కోసం, నా లక్ష్యం కోసం, నన్ను కన్నా ఈ భూమి కోసం గత 2 సంవత్సరాలుగా ఓ దీక్షలా ప్రిపేర్ అవుతున్నాను. మీ ముందుకు పోలీసులా తిరిగి వస్తాను నాన్నగారు. ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు నీకెప్పటికి ఉంటాయి చిన్న. ఉంటా చిన్న. అలాగే నాన్నగారు. రాఘవయ్య, కొడుకులిద్దరిని మంచి క్రమశిక్షణతో పెంచుతున్నావు. క్రమశిక్షణతోనే కాదు స్వామి, కష్టపడి పెంచుతున్నాను. నా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది నా అదృష్టం. పెద్దోడితో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయిస్తున్నావు, చిన్నోని సమాజం కొరకు తయారు చేస్తున్నావు. గొప్పోడి రాఘవయ్య. అందులో నా గొప్పతనం ఏం లేదు స్వామి. నా లక్ష్యాన్ని వారి లక్ష్యంగా మార్చుకున్న నా కొడుకులదే ఆ గొప్పతనం అంతా. రాఘవయ్య బాబు, రేపు మా పొలం కూడా గురించి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. మీరు తప్పక రావాలి బాబు. సరేలే, వస్తాను. మంచిది బాబు. ఏంటి రాఘవయ్య, ఎవరు పిలిచినా స్టేషన్కు వెళ్తావు? నీకు భయమేదా? భయం ఎందుకు స్వామి? అది మన బాధ్యత. ఒకరి కష్టంలో పాలు పంచుకోవాలి. అయినా పోలీసులు మనలా మనుషులే కదా. ఒకసారి వెళ్ళి చూడు, వాళ్ళెంత మర్యాదగా ఉంటారో. బయట మీరు ఊహించినంతేం లోపలుండదు. అన్ని ఆఫీసులకు ఎలా వెళ్తున్నామో స్టేషన్కి కూడా అలాగే వెళ్ళొచ్చు అనే భావన మనలో రావాలి. హాయ్ రా శ్రీను. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా మాధవ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంట్రా, అమ్మ చెల్లి వాళ్ళు లేరా? ఊరెళ్ళారా? మనం కలుసుకొని చాలా రోజులు అవుతుంది కదా, అందుకే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను అంతే. వాట్సాప్, ఫేస్బుక్. మళ్ళీ మొదలెట్టారా? కూర్చోండిరా, కూర్చోండి. ఏంట్రా మాధవ్, ఈ మధ్య ఆన్లైన్లో దొరకట్లేదు. ఫోన్ చేస్తే ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది. వై? ఎగ్జామ్ దగ్గర పడింది కదరా. ఇంతకి దేనికి ప్రిపేర్ అవుతున్నావురా? చెప్పనే లేదు. ఎస్ఐకి రా. ఎస్ఐకా? ఎస్ఐ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నావా? నీ ప్రిపరేషన్కి, నీ టాలెంట్కి ఏ గ్రూప్స్కో అనుకున్నా. అయినా నువ్వేంట్రా ఈ నిర్ణయం తీసుకున్నావు? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? హాయిగా ఏ డీటీకో, ఎంసీకో, ఎస్ఆర్కో కాకుండా ఎస్ఐ పోస్టుకు నువ్వు ప్రిపేర్ కావడం ఏంట్రా? నా సంగతి పక్కన పెట్టు. మరి నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావురా? ఎస్ఆర్, సబ్ రిజిస్టార్. అదే, ఎందుకు? ఎందుకేంట్రా? అది నా అంబిషన్. మంచి హోదా, డిగ్నిటీ అన్నీ ఉంటాయి ఆ పోస్ట్లో. మరి నీ అంబిషన్ ఏంట్రా? ఎస్టీఓ. నువ్వు చెప్పు, అదే జాబ్ ఎందుకు? ఏముందిరా, అనుకున్న జాబులో చేరి హాయిగా సెటిల్ అవ్వడం. అయినా జాబ్ వచ్చాక లైఫ్ ఎంజాయ్ చేసేదిగా ఉండాలి, కానీ అది మనల్ని ఎప్పుడు ఎంగేజ్ చేసేదిగా ఉండకూడదురా. రే, జాబ్ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలరా. మీరు అనుకున్న జాబ్లో చేరితే మీరు పొందే ఆనందమే ఈ ఎస్ఐ జాబ్తో నేను పొందగలను. 24 hours జాబును పట్టుకొని వేలాడాలి. అవసరం ఆరా నీకు? పోలీస్ గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారా మీరు? తెలుసురా, ఎక్కడ ఎవడు గొడవ పడ్డా, ఎవడు వచ్చినా ఎవడు చచ్చినా వెళ్ళడం, కాకి డ్రెస్ వేసుకుని కాకుల్లా తిరగడం. రేపు పొద్దున నీకేదైనా జరిగి నువ్వు చచ్చిపోతే పట్టించుకునే నాదురే ఉండడు. దండేసి దండం పెట్టి వెళ్ళిపోతారు. ఎవరు చచ్చినా అంతే కదరా. అయినా ఎలా చచ్చామని కాదురా, ఎందుకు చచ్చాం, ఎవరి కోసం చచ్చాం అనేది ముఖ్యం. నేతాజీ ఎవరి కోసం చచ్చాడు? భగత్ సింగ్ ఎందుకోసం చచ్చాడు? వాళ్ళు కూడా నీలా ఆలోచించుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు. అయినా 10 మంది కోసం బతకడంలో ఉండే ఆనందం మన కోసం మనం బతకడంలో ఉండదురా. ఏంటి నాన్న,
చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, చిన్నోడి గురించి ఆలోచిస్తున్నాను. ఎలా ఉంటున్నాడో, ఏం తింటున్నాడో బాగా గుర్తొస్తున్నాడురా. ఇంకెంత నాన్న, తొందరలోనే వాడు మీ ముందుకు పోలీసులో వస్తాడు. దశరథుడి కోరిక మన్నించి ఆనాడు రాముడు వనవాసం చేశాడు. ఈ నాన్న కోరిక మన్నించి నా మాధవుడు ఇప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్నాడు. మీరేం చింతించకండి నాన్న, వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాడు సాధిస్తాడు. నాన్న, ఇంతకీ లక్ష్మి వెళ్ళింది? సీతమ్మ వాళ్ళింట్లో పేరంటానికి వెళ్ళిందిరా. చిన్న దా దానంది దా. పోలీస్ అంటే ప్రజల్లో భయం ఎక్కువరా. ఒరేయ్, ఒక స్కూల్లో 10 మంది టీచర్లుంటే చాలా మంది పిల్లలు మ్యాథ్స్ టీచర్ని చూసి భయపడతారు. కానీ మ్యాథ్స్ అర్థమైన వాళ్ళు ఆ టీచర్ని ఇష్టపడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. పోలీస్ పరిస్థితి అంతే. ఏ వ్యవస్థ కూడా ఒక అప్పట్లో లేదురా. ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ మూలంగా ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, ఉద్యోగుల్లో బాధ్యతలు పెరిగాయి. అయినా ఏ తప్పు చేయని వారు ఎవరికి భయపడాల్సిన పని లేదు. స్టేషన్ మెట్లు ఎక్కాలంటే చాలా మంది తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నారా? నిజంరా, ఇది మారాలి. గుడికెళ్లే వారందరూ పాపాలు చేసినట్టు కాదు, వెళ్ళని వారందరూ పుణ్యాలు చేసినట్టు కాదు. అయినా పోలీసుల్లో అవినీతి. ఒరేయ్, ఒక పంట చేను చూస్తే కలుపు మొక్కలే పైకి కనిపిస్తాయి, కానీ దాని కింద ఉండే అవసరమైన అపారమైన పంట మాత్రం మన కంటికి కనిపించదు. అయినా పోలీస్ అంటే ఎందుకురా నీకంత క్రేజీ? ఏంట్రా పోలీస్ గొప్ప? పోలీస్ గొప్పేంటా? అసలు పోలీస్ లేని వ్యవస్థను ఊహించగలమా? ఒకే ఒక్క గంట పోలీసులు పనిచేయకుంటే ఏమవుతుందో ఊహించగలమా? మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే కారణం పోలీస్. మనం బయటికి వెళ్ళి ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తున్నామంటే కారణం పోలీస్. మన గుండెపై చేయి వేసుకొని పడుకుంటున్నామంటే కారణం పోలీస్. తప్పు చేయాలనుకునే వాళ్ళలో ముందుగా కలిగే భయం పోలీస్. ధర్మం 4 పాదాలపైన నడుస్తుందంటే కారణం పోలీస్. 24 hours ఆన్ డ్యూటీ, దట్ ఈస్ పోలీస్. కనిపించకుండా నీ చుట్టూ ఓ రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది పోలీస్. పోలీస్ అంటే ఓ గౌరవం, పోలీస్ అంటే ఒక అభిమానం, పోలీస్ అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు. రిలాక్స్ రా మాధవ్, రిలాక్స్. ఎవరైనా మనకు చిన్న సాయం చేస్తేనే జీవితాంతం ఓ స్నేహితుల్లా గుర్తుంచుకుంటాం. ఎవడో ఫేస్బుక్ లో తగిలితే ఫ్రెండ్ అంటూ చాటింగ్ చేస్తాం. అలాంటిది జీవితాంతం మనకు సేవలు చేస్తూ రాత్రనక పగలనక భార్య పిల్లల్ని సైతం వదిలి అనుక్షణం మన కోసం తాపత్రయపడే పోలీస్ని మాత్రం మిత్రులుగా చూడలేమా? నీకేదైనా అన్యాయం జరిగితే పోలీస్ గుర్తొస్తాడు, కానీ మనకేం జరగకుండా చూడటానికి తమ ప్రాణాల్ని సైతం పనంగా పెట్టే పోలీస్ని మాత్రం ఓ స్నేహితుల్లా చూడలేమా? ఏం మనుషులంరా మనం. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు, సన్మార్గంలో నడిపించేందుకు నాన్నను సృష్టించాడు, కష్ట సుఖాలు పంచుకునేందుకు స్నేహితుల్ని సృష్టించాడు, సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు జరగకుండా చూసేందుకు ఒక ఆప్తుడిగా పోలీసుని సృష్టించాడు. పోలీస్ ఈ పదం వినగానే ఒకప్పుడు అందరూ భయపడిపోయేవారు, వారికి ఆమడ దూరంలో ఉండేవారు. పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్ల ఇప్పుడు అదే పదం సేవకు ప్రతిరూపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుష్కర కార్యక్రమాలను ఎలాంటి అవంతరాలు లేకుండా శాంతి భద్రతలతో నిర్వహించి అందరి మన్ననలు పొందారు. పుష్కరాల్లో పోలీసులు ప్రజలకు నిజమైన సేవకులుగా మారి సేవలందించారు. ప్రజల వద్దకు పోలీసులు అనే కార్యక్రమంతో ప్రజలకు సన్నిహితులుగా, మిత్రులుగా మారి వారి ప్రశంసలు పొందుతున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, మహిళల్లో భద్రతా అవగాహన కోసం సభల లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై స్కూలు పిల్లల్లో కూడా పోలీసులంటే భయం పోయేలా వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రమదానం చేయడం, స్వచ్ఛ భారత్లో భాగంగా
గ్రామాల్లో పోలీసులు వీధులను శుభ్రపరచడంతో పాటు ఈ కార్యక్రమం పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం, మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధిలో భాగస్వాములవుతూ ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే నినాదం, ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్. మనలో మనిషే మన బాధను తీర్చగరాగా, తనలో తపనే మన శాంతిని చూసుటకేరా. హరితహారపు యజ్ఞములైన రామజ్యోతి కిరణాల్లోనైన భిన్న జాతుల్లో ఏకత్వముకై ముందుకు సాగెనుగా. మా ఫ్రెండ్లీ పోలీస్, మా ఫ్రెండ్లీ పోలీస్. బంధువర్గము పండుగ పనులతో ఖుషీ ఖుషీగా ఉన్నా, విందు పొందులను పక్కన పెట్టి అందరి అండగా ఉండెనా. ప్రజల ప్రశాంత నిద్దుర కోసం కంబలితానే అవ్వగా, పదుగురి ప్రాణం కాపాడేందుకు తన గుండెలు బలి ఇవ్వగా. ఎంత కాలము అయినా ఏ రక్కసుడైనా నువ్వే అండగా ఉండగా, ఇండియనెవ్వడు ఏమీ చేయడుగా. మా ఫ్రెండ్లీ పోలీస్, మా ఫ్రెండ్లీ పోలీస్. ఒరేయ్, నేను కోరుకునేది, ఆ దేవుని ప్రార్థించేది ఒక్కటేరా, ఓ పోలీసులా ఈ ప్రజలందరికీ సేవ చేయాలని, వారి కోసమే ఈ జీవితం అంకితం చేయాలని. అప్పుడేరా ఈ జీవితానికి అర్థం, పరమార్థం. నువ్వు చెప్పింది నిజం రా. ఇంతకాలం ఎన్నో పుస్తకాలు చదివాం, కానీ ఈ సమాజాన్ని చదవలేకపోయాం. ఇప్పుడు చెప్తున్నాం రా, మా లక్ష్యాన్ని మార్చుకుని మేము పోలీస్ అవుతాం. సమాజానికి నిజమైన మిత్రుడు పోలీసేరా. పోలీస్ అయితా. గుడ్ బై, వెరీ గుడ్. శబాష్ రా పోలీసు మనవడా, శబాష్. తానే